నమస్తే ఎస్టీవీ లైవ్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం చేల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ కేజీపీపీ జేఏసీ చైర్మన్ కన్వీనర్ల ఆధ్వర్యంలో 4వ రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం H58 జెన్కో అధ్యక్షులు ఎలకంటి రఘోత్తమ్, రాష్ట్ర నాయకులు పుట్టపాక కిరణ్, పొనుగంటి శ్రీపాల్ రావు, బుర్ర కుమారస్వామి, రీజనల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగంపల్లి రాజేశ్వర, తోట మల్లిక్, కమిటీ సభ్యులు హాజరై తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్ కార్మికుల కన్వెన్షన్ అనే న్యాయమైన కోరిక వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్స్ కి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు, సంస్థల్లో పనికి భంగం కలగకుండా, సంస్థకు నష్టం వాటిల్లకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు రావడం జరిగింది. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వివిధ రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ అనేది న్యాయమైన కోరిక వెంటనే నెరవేరుస్తామని ఆశిస్తూ ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని, వేరుగా సర్వీస్ రూల్స్ ఉండటం వలన ఆర్టిజన్ కార్మికులకు పదవి విరమణ సమయంలో ఎలాంటి బెనిఫిట్స్, గ్రాట్యుటీ లేకుండా ఖాళీ చేతులతో పదవి విరమణ అవుతున్నారు. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ యాజమాన్యాలు వీరి న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఏపీఎస్ ఈబీ సర్వీస్ రూల్స్ తో ఉన్నటువంటి కన్వర్షన్ ఇవ్వాలని, ఆర్టిజన్ కార్మికుల విద్యా అర్హతలను బట్టి పూర్తిస్థాయి ఉద్యోగులుగా ఒకే సంస్థ ఒకే సర్వీస్ రూల్స్ గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, సిఐటియు జెన్కో సెక్రటరీ చిలువేరు మల్లయ్య, రీజనల్ అధ్యక్షులు ఇనుగాల కుమార్, రీజనల్ జేఏసీ కోశాధికారి మణికుమార్ మరియు దీక్ష కేటీపీపీలోని వందలాది ఆర్టిజన్ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు మీ కోరిక నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు వేస్తూ గట్టిగా నేనన్న మై పక్కన ఏంటంట మీరు నా లెక్కనండి ఛాలెంజ్ చేస్తాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నీకు చేయలేదా? నీకు అసలు లేదా? ఓ పెద్దనా నిన్నేనే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. నా చేసే ధన్యమైందయ్యా. చేస్తున్నటువంటి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒకటే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఐక్యత. ఐక్యత అనే లోపం లేకుండా ఐక్యతగా మనం పోరాడితే సాధించండి అంటూ ఏమి లేదు. ఈ ఐక్యతను లోటుపాటు లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరి కోసం చేసుకుంటున్నాం ఈ ఉద్యమం, ఎందుకోసం చేసుకుంటున్నామని ఉండడమే చేసుకొని ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండకుండా అటు ఇటు పనులు పెట్టుకోకుండా ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలకు పూర్తిగా అందరూ కూడా కట్టుబడి వాళ్ళ వెనకాల ఒక లీడర్ అనేటోడు వెనుక జనాలను చూసుకొని ముందు అడిగేస్తున్నారు. కాబట్టి బలం అంతా మనమే. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా జేఏసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూర్తి స్థాయిలో మేము ఉన్నామంటూ ఉండాలి తప్ప ఎవరు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం వెనుకని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఉద్యమం దీక్షలు కొత్తవి కాదు మనకు. ఇక్కడున్న కార్మిక సోదరులందరూ కూడా పూర్తిగా అనుభవంతో ఉన్న వాళ్ళే. ఊరికైనా మనం ఆర్టిజన్ కాలేదన్న సంగతి ఊరికే సంవత్సరాల తరబడి ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది ఎట్టు చాకరీ చేసినట్టుగా చాలా జీతాలతో మనం ఈ యొక్క వ్యవస్థలో పనిచేసుకుంటూ వస్తుంటే నాటి రోజులలో మీ అందరూ తెలుసు టీఆర్వీకేఎస్ పూర్తి స్థాయిలో కార్మిక పక్షపాతి యూనియన్. అది కార్మికుల కోసం ప్రతి సమస్యలో ముందున్నటువంటి యూనియన్ ఏంటంటే టీఆర్వీకేఎస్. అదందరూ కూడా గమనించారు. రాష్ట్ర నలుమూలలో కూడా ఆ యొక్క టీఆర్వీకేఎస్ యొక్క ఘనతను తెలుసు. మేము ఏదైతే పూర్తిగా పని అవుతుందో దానికి పక్కా ఇది అవుతుందో అని ముందు పడి చేసిన రోజులు ఉన్నాయి. ఏదైతే అవుతుందో దాన్ని చెప్తాం, ఏదైతే కాదో దాన్ని బిఫోర్ చెప్తాం. అయితే కాదు అన్న విషయాన్ని చెప్తే కార్మికులకు కోపం వస్తుంది. కానీ నిజాలు చెప్పి టీఆర్పీ కేసుకు అలవాటు. అది మొదటి నుంచి కూడా జరుగుతుంది. కొన్ని యూనియన్లు మేము కాదా వేరే యూనియన్ మేము నిందించట్లేదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే మేము కొన్నిటిని ముందు ఇది అవుతుంది అది అవుతుంది మిమ్మల్ని భ్రమ పెట్టుండే మరి వాళ్ళు ఈ రోజు ముందుకు రావాలంట నేను. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో బాధతోటి ఎన్నో సంవత్సరాలతో చాలా మంది రిటైర్మెంట్ టైం కూడా వస్తున్నారు. మాకు ఉపాధి మరి ఎందులో ఉన్నా కానీ ఇదే స్థానంలో ఉన్నా మాకు కంపల్సరీ కన్వర్షన్ కావాలి. మేము అడిగేది న్యాయమైన కోరికే కదా, మేమేం అడుగుతలేము కదా. ఒక మంచి ఉద్దేశంతో మీరు ఈ దీక్షను పూనుకున్నారు. దీనికి బలం చేకూర్చాలంటే మాలాంటి ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ముందుకు రావాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఉద్యమం లోపల ఎన్నో ఉద్యమాలు చేసిన కార్మికులు, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న కార్మికులు ఉన్నారు.
నాడు మన కేటీపీపీ లోపల పర్మనెంట్ కోసం మనం 43 రోజులు ఇదే రిలే దీక్ష చేసినాం. ఇక్కడ ఈ ప్లేస్ కి రావడంతోనే మళ్ళీ నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. సేమ్ పొజిషన్ లో 40 రోజులు మనం పోరాటం చేసినాం. మెరుపు సమ్మె ఒక 4-5 డేస్ పెద్ద ఎత్తున ఒక 700-800 మందితో మనం అక్కడ ఒక 300 మంది పోలీసులు కాపులు మనకు ఎస్పీలు డిఎస్పీలు ఎంతో పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాని ద్వారా పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదం ఒకటి పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. మీరు కూడా ఇదే లక్ష్యంతో నీరు గారుకుంటా ఖచ్చితంగా మీరు ముందు నడవండి. తప్పకుండా టీఆర్వీకేస్ తరఫున మీకు పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా మా యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా మీకు మద్దతు తెలియపరుస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.